హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నిజామాబాద్ అంబేద్కర్ కాలనీలో కామధేను మిల్క్ సెంటర్ ఉందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయండి. ఇంతకుముందు అక్కడ రైట్ సైడ్ ఉంటుండే, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో షిఫ్ట్ చేసారు దీన్ని. సో కామధేను మిల్క్ సెంటర్ అయితే ఒక దగ్గర చాలా ఏండ్లుగా నడుస్తుందండి ఇది. అండ్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మనకు స్పెషల్గా పిండికొచ్చిన పాలు అయితే తీసుకొస్తారు బరలై. అండ్ అదేవిధంగా ఆవు పాలు కూడా దొరుకుతాయి మనకి. పెరుగు, నెయ్యి అన్నీ కూడా వాళ్ళు స్పెషల్. ఇక్కడ మనకి అంబేద్కర్ కాలనీలో మనకి అవైలబుల్గా దగ్గర ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇక్కడ కామధేను మిల్క్ సెంటర్ని అయితే విజిట్ అవ్వండి. అదేవిధంగా ఇక్కడ పాలు మంచిగా కాగబెట్టేసి నీట్గా వాళ్ళే స్పెషల్గా కాగబెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పాలు వచ్చినట్టు బర్రె పాలు ఉంటాయి కదా, వచ్చినట్టు పోసేసి కాగబెట్టేస్తారు. అందులో వాటర్ చుక్క కూడా యాడ్ చేయకుండా నీట్గా చిక్కగా అలాగే కాగబెట్టేస్తారు. ఎందుకంటే పెరుగు కూడా గడ్డలు ఉండాలి కాబట్టి. సో అదేవిధంగా వాళ్ళు అమ్మడం జరుగుతుంది. నీట్గా ఉంటాయి. అండ్ మనకేంటంటే బర్రెల పాలు స్పెషల్ కాబట్టి చాలామంది పౌడర్ పాలు, ప్యాకెట్ పాలు అవంతా కూడా కల్తీ ఉంటుంది. సో హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఇలా బర్రెల పాలు ఖచ్చితంగా కేంద్రంలో కొనుక్కోండి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే కేంద్రంలో మన బర్రెల పాలు స్పెషల్గా మేమైతే పిండి పోసినాం. సో ఒకప్పుడు ఈ కేంద్రంలోనే. అదేవిధంగా ఈ మిగతా వాళ్ళు తెచ్చేటి కూడా బర్రెల పాలే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్యాట్ కూడా చెక్ చేస్తారు వీళ్ళు. ఖచ్చితంగా కల్తీ ఉన్నాయా, చిక్కగా ఉన్నాయా లేవా అని చూసి మరి చెక్ చేసుకొని డబ్బులు కట్ చేసి ఇస్తారు వాళ్ళకు కూడా. కాబట్టి వాళ్ళు భయంతోనైనా చిక్కగా పోస్తారు పాలు. అక్కడ ఉన్నాయి కదండి కుండలో, అక్కడ తోడు పెట్టేసి పెరుగు అయితే ఆ బకెట్లలో తోడు పెడతారు. ఆ కుండలు కూడా తోడు పెడతారు పెరుగు. ఇవి మంచిగా చిక్కగా అలాగే ఆగబెట్టి చల్లారించిన తర్వాత పెరుగు అయితే తోడు పెట్టడం జరుగుతుంది. పెరుగు అండ్ అదేవిధంగా నెయ్యి కూడా దొరుకుతుంది ఇక్కడే. మళ్ళీ పన్నీర్ కూడా ఉంటుందండి కంపల్సరీ. పన్నీర్ కూడా మనం ఆర్డర్ ఇచ్చుకోకుండా సరే అక్కడ దొరికిపోతుంది మనకి. దీని మార్నింగ్ నుంచి 7 కన్నా 6:30 or 7కి ఓపెన్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా మనకి మధ్యాహ్నం 2-2:30 వరకు కూడా ఓపెన్ ఉంటుంది. అండ్ నైట్ కూడా చాలాసేపు 10 వరకు ఓపెన్ ఉంటుందండి నాకు తెలిసి. సో వీళ్ళకి ఇక్కడ మంచి గిరాకీ అయితే ఉంటుంది. ముందుగా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళైతే ఇలా పాలు ప్యాక్ చేయించేసుకొని ఎన్ని కావాలంటే అన్ని అన్నయ్య వాళ్ళు ఫాస్ట్గా ప్యాక్ చేసి ఇస్తారు. వాళ్ళు వచ్చి తీసేసుకుంటారు అలా. ఇక మనకి పెరుగు కావాలన్నా పెరుగు కూడా దొరుకుతుంది కంపల్సరీ. ఇక్కడ మనకి అంబేద్కర్ కాలనీలో కానీ ఇటు పవన్ నగర్ కానీ ఎన్ని రూట్లో ఉన్నా ఇక్కడ దగ్గరున్న కామధేను అయితే సెంటర్కి మిల్క్ సెంటర్ అయితే విజిట్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని చూస్తూ ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి నెయ్యి అండి, ఇది అన్నయ్య వాళ్ళు కాగబెడుతున్నారు స్పెషల్గా నెయ్యి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా ఎక్సలెంట్ వస్తుంది. వావ్, ఇంత మంచి స్మెల్ వస్తుందంటే రియల్గా మన అమ్మ ఇంట్లో నెయ్యి కాస్తే ఎలా వస్తుంది అలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి స్మెల్. సో ఒక్కసారి అయితే చూడండి, నెయ్యి తీసుకొని చూస్తే మీకే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మన ఛానల్ని.